దేహమే దేవాలయం అని చెప్పబడింది, మూవింగ్ టెంపుల్. ఇక్కడ కొంచెం ఎలాబొరేట్ చేద్దాం ఈ ఫ్రేజ్ని. ప్రతి మనిషికి దేహం పట్ల ఒక దృక్పథం ఉంటుంది. దేహమే నేను, ఈ దేహాన్ని నేను కాపాడుకోవాలి, వీలైనంత ఎక్కువగా జీవించాలి, జీవితం అనే అనుభూతిని నేను ఎక్కువగా పొందాలి అనేది ఇట్స్ ఎ ప్రిమిటివ్ అర్జ్. ప్రతి జీవికి ఉంటుంది. మీరు వైల్డ్లోకి, అడవిలోకి వెళ్ళినప్పుడు ప్రతి పక్షికి, జీవికి, జంతువుకి, చివరికి చెట్టుతో సహా మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జీవికి కూడా, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా నేను జీవించాలి, ఈ దేహాన్ని నేను రక్షించుకోవాలి అనేటువంటి ఒక అర్జ్ ఉంటుంది. సడన్గా ఇప్పుడు భూకంపం వస్తుందంటే మనం ఏం చేస్తాం? ఎవరికి వాళ్ళం పరిగెడతాం. తర్వాత సంగతి మహాశివరాత్రి, మహాశివరాత్రి పక్కనే ఫస్ట్ అది ఏంటంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి సహజత్వం. అది మన దేహాన్ని మనం రక్షించుకోవాలి. ఇక్కడ దేహో దేవాలయో ప్రోక్త అనే మాటలో ఇక్కడ ఏం చెప్తాడంటే, దేహాన్ని నువ్వు నీ ఎసెట్ లాగా, నీకు ఇచ్చినటువంటి ఒక బహుమతి అనుకోండి, గిఫ్ట్ అనుకోండి, ఇదే నేను అనే దేహ తాదాత్మ్యతతో ఉండి దీన్ని ఎక్కువ కాలం రక్షించుకోవాలి, అంటే ఎక్కువ కాలం నేను జీవించాలి అనేటువంటి తపంతో ఉన్నాం. కానీ దేహము నీకు ఇచ్చినటువంటి కేవలం ఒక భౌతికమైనటువంటి ఆస్తి కాదు, అది దేవాలయము. ప్రవుక్త చెప్పబడింది. దేవాలయము అంటే ఇక్కడ రెండు రకాలు. ఇది దైవానుభూతితో దీన్ని నింపాలి అనేది ఒక అర్థం. నువ్వు దైవానుభూతితో దీన్ని నింపి దీన్ని ఒక స్పిరిచువల్ నాలెడ్జ్తో, ఆధ్యాత్మిక శక్తితో పవిత్రీకరించాలి. బాగుంది, పవిత్రీకరిస్తామండి, ఇదే నేను దేవాలయం అనుకుంటాను అంటే, ఇక్కడ ఇదే నేను దేవాలయం అనుకుంటున్నప్పుడు ఇక్కడ రెండో విషయం, ఈ దేవాలయము అని నువ్వు ఎప్పుడు ఎలా అనుకోవాలి అంటే, ఫస్ట్ ఈ దేహానికి ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి నేచర్ని, ఏమంటారు దాన్ని, ఎఫిమెరల్ నేచర్, అంటే ఇది శాశ్వతంగా ఉండదు అనేది దానికి ఒక నేచర్ ఉంది, దాన్ని నువ్వు తెలుసుకోగలగాలి. నువ్వు అంటే నేను కూడా, మామూలుగా ఫ్లోలో నేను నువ్వు అంటున్నాను, మనం తెలుసుకోగలగాలి. అంటే ఈ దేహానికి, దేహ నిర్మాణం యొక్క స్వభావమే, ఆర్గానిక్ మ్యాటర్ యొక్క స్వభావమే ఏంటంటే అది శాశ్వతంగా ఉండదు, ప్రతి క్షణం మార్పుకు లోనవుతూ ఉంటుంది. వేదాంతులు చెప్తారు, మహనీయులు అందరూ చెప్తారు, మృత్యువు ఎప్పుడో వస్తుంది, నువ్వు వెళ్ళిపోతావు, కాబట్టి ఇది అశాశ్వతం అని మనకు స్థూల అవగాహనకి మనకు తెలుసు. కానీ మృత్యువు ఎప్పుడో రావట్లేదు, ప్రతి క్షణం మనను వెన్నాడి ఉంటుంది, ప్రతి క్షణం కూడా. ఫర్ ఎగ్జాంపుల్, తేదీ రోజు ఇవాళ మనం ఇక్కడ ఒక సత్సంగం చేసుకుంటున్నాం. ఈ సత్సంగాన్ని మళ్ళీ మరి చేసుకోలేము, ఇంకో తేదీలో ఇంకో రకంగా చేసుకుంటారేమో, ఇదే రకంగా చేసుకోలేము. లోగడ కూడా అనుకున్నాం, ఒక ఫిలాసఫర్ వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నాడు ఒక నదిలో, రోజు స్నానం చేసి వస్తాడు. ఆ నదిలో స్నానం చేయడం ఒక అనుభూతి, మామూలుగా రిచువలిస్ట్ దాన్ని పుణ్యం అనుకుంటాడు. ఇంకోడు నేను ప్రకృతి మధ్య జీవిస్తున్నానని ప్రకృతితో మమేకమై స్నానం చేస్తాడు. ఏదైనా ఒకటే, పుణ్యం అనుకొని చేసినా ఒకటే, ప్రకృతి అనుకొని చేసినా ఒకటే. ఆయన రెగ్యులర్గా వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉన్నాడు. మనలాంటి కొంచెం ఇరిటేషన్లో ఉన్నవాడు, ఏంట్రా రోజు స్నానం చేసి వస్తావు 2 పూటలు, ఈ రోజు ఇక్కడే నీకేం బోర్ రావడం లేదు అంటే, ఆయన అడిగాడు, నేను రోజు ఇక్కడే ఒకే చోట ఇక్కడ స్నానం చేస్తున్నాను, నేను రోజు కొత్త నదిలో స్నానం చేస్తున్నాను, ఎందుకంటే నీటి ప్రవాహం కొత్తది, నా అనుభూతి కొత్తది. నేను మా ఇంటి నుంచి బయలుదేరి ఆ నదీ తీరంలోంచి దిగేటప్పుడు సేమ్ రూట్లో నేను దిగను, కొంత తేడా ఉంటుంది, గమనించి మిల్లీమీటర్ల తేడా ఉంటుంది. నా నడకలో కొత్తదనం ఉంది, నా అప్రోచ్లో కొత్తదనం ఉంది, నదిలో కొత్తదనం ఉంది, నా అనుభవంలో కొత్తదనం ఉంది. కాబట్టి నువ్వు చూసేవాడికి నువ్వు ఆ లెవెల్లో అంత సూక్ష్మంగా జీవితాన్ని పరిశీలించే శక్తి నీకు లేదు, కాబట్టి అది రొటీన్, కానీ నాకు కొత్తది అన్నాడు. సో ఇక్కడ కూడా మనకు ప్రతి క్షణం కూడా కొత్తదే. మళ్ళీ మనం మీరు ఇవే సారీస్ వేసుకొని, నేను ఆదిత్య ఇదే డ్రెస్ అనుకోండి, ఇలాగే కూర్చున్నా కానీ మనము కొంచెం వేరే రకంగా కూర్చుంటారు, మీరు అలా కూర్చోలేరు మెజర్మెంట్ వేసుకున్నా కానీ. తర్వాత అనుభూతి కొత్త అవుతుంది, అప్రోచ్ కొత్త అవుతుంది, నేను మాట్లాడే మాటలు అదే టాపిక్ పైన కొత్తగా ఉంటాయి. సో విషయం ఏంటి, ఈ రోజుకి ఈ సంఘటన నేను చెప్పదలుచుకుంది సమాప్తం. దాన్ని మృత్యువు వెంటాడుతోంది. మృత్యువు అని నెగిటివ్గా అంటారు,
పాజిటివ్గా మార్పు అంట. ప్రతి క్షణం మార్పుకు లోనవుతుంది. నెగిటివ్గా చెప్పాలంటే మృత్యువుకు లోనవుతుంది. కాబట్టి మృత్యువు ఎక్కడో లేదు, ప్రతి క్షణం మన వెంటే ఉంది. దాన్ని పాజిటివ్ థింకరు మార్పు అంటాడు, నెగిటివ్గా ఆలోచించేవాడు మృత్యువు అంటాడు. ఈ నెగిటివ్గా ఆలోచించడం ఏంటంటే ఆ క్షణంతో నువ్వు అటాచ్ అయ్యేది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి అనుకున్నప్పుడు అది మృత్యువు అనుకుంటావు. ఇది ఉండదు, ఇది సహజంగా నాకు వస్తోంది, నేను అనుభవిస్తున్నాను, వెళ్ళిపోతుంది, ఇంకా కొత్తది దాన్ని నేను మళ్ళీ అనుభవిస్తాను అనుకున్నాడు మార్పు అనుకుంటాడు. సో దేహాన్ని దేవాలయంగా మార్చుకోవడం, దేహో దేవాలయ ప్రఉక్త, మార్చుకోవడం అంటే ఏంటి అంటే దేహం యొక్క అశాశ్వతమైనటువంటి నేచర్ని, దాని స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా దేవాలయం అయిపోతుంది. ఎలా అవుతుంది? నేను అర్థం చేసుకున్నాను, నాకు ఎప్పుడో తెలుసు. మా చిన్నప్పుడే చెప్పారు, మేము హరికథలకు వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, టీవీలో, భక్తి టీవీలో చాలాసార్లు విన్నాం. మన నా దేవాలయం అయిపోలేదే కదా. ఈ ప్రశ్న అందరికీ వస్తుంది. అంటే నిజంగా మనం దేహం యొక్క మోహం నుంచి మోక్షం, మోహక్షయం అన్నాం కదా, మోహక్షయం దేహం నుంచి అటాచ్మెంట్ వెళ్ళిపోతున్న క్షణంలో ఎప్పుడైతే దేహం నుంచి అటాచ్మెంట్ తగ్గుతూ వస్తుందో, మోహం అనేది తగ్గుతూ వస్తుందో, అప్పుడు మనం దేంతో కనెక్ట్ అవుతాం? ఒక శాశ్వతమైనటువంటి విషయంతో కనెక్ట్ అవుతాం. అశాశ్వత విషయానికి దూరం అవుతున్నప్పుడు మన మనసు ఎలాంటిది? ఒక దాని నుంచి డిటాచ్ అవుతుంటే ఇంకో దాంతో అటాచ్ అవుతుందని అర్థం. అక్కడ సమస్య లేదు. మీరు గమనించండి, ఎప్పుడైనా మనసు ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటుంది. డిప్రెషన్ కూడా ఎంగేజ్మెంట్. నాకు దేంతో అవసరం లేదండి, నేను వెళ్ళి ఇప్పుడు చీకటి రూమ్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాను అంటే వాడు బాధతో, పెయిన్తో, పోయిన దాని గురించి ఆలోచిస్తూ వాడు అటాచ్ అయినాడు. ఆ వ్యక్తి అటాచ్ అయినాడు. అక్కడ డిటాచ్మెంట్ అయితే అది బ్లిస్ఫుల్ స్టేట్. అది నిజంగా అన్ని విషయాల్లో సర్వసంగ పరిత్యాగము, సర్వ అంటే అన్ని రకాలైనటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ సంగ అంటే అటాచ్మెంట్ నుంచి త్యాగము జరిగితే వాడు బ్లిస్ఫుల్ నేచర్లో ఉంటాడు, డిప్రెషన్లో ఉండడు. కానీ మన డిప్రెషన్లో ఉన్నవాడు హీ ఈజ్ అటాచ్డ్ టు డిప్రెషన్. అంటే వాడు దేన్నైతే కోల్పోయాడో ఆ కోల్పోయాను అనే తీవ్రమైనటువంటి భావనతో అటాచ్ అయి ఉన్నాడు కాబట్టి సఫరింగ్ ద ట్రౌమా. లోపల ఆ గాయం యొక్క పెయిన్ని సఫర్ అవుతున్నాడు. కాబట్టి అది డిటాచ్మెంట్ కాదు. అంటే మనస్సు దేంతోనే అటాచ్ అయ్యి ఉంటుంది. కంప్లీట్గా డిటాచ్ అయ్యే పరిస్థితి లేదు మనస్సుకి, మనస్సు లెవెల్లో. సో ఇక్కడ దేహం నుంచి నువ్వు దేహం నుంచి నువ్వు డిటాచ్ అవుతున్నావు, మనం డిటాచ్ అవుతున్నాము అంటే ఒక శాశ్వతమైన వస్తువుతో అటాచ్ అవ్వాలి. అప్పుడే దేహం దేవాలయం అవుతుంది.